నమస్తే. నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి మంచిత కుమార్ రచించిన నిజమవుతున్న యువరాణి కలలు అనే కథను విందాం. నిద్రపోయిన వారికి కలలు రావడం సహజం. ఇందులో అంత పెద్ద విశేషం ఏమీ లేకున్నా కానీ ఆ కలలు నిజమవుతే ఎలా ఉంటుంది? అలా ఉంటుందా అనుకుంటున్నారా? ఈ కథలోని యువరానికి వచ్చే కలలు నిజంగా నిజమవుతుంటాయి. మరి యువరాణి తన అద్భుత ప్రతిభతో ఏం చేసింది ఈ కథలో వినేద్దాం. అది జగంటుల మహాసామ్రాజ్యం. చుట్టుపక్కల సామంత రాజ్యాలలో శత్రు దుర్భేర్యమైన కోటతో ప్రజ్వరిల్లుతోంది. జగుంటుల సామ్రాజ్యానికి మహారాజు కుష్పాండ నాయకుడు. ఆయన సతీమణి సర్వవిద్రావిణీదేవి. మహారాజు ధర్మప్రభువులు. అలా పెళ్లైన 7 ఏళ్లకు పుట్టింది సర్వాకర్షిణి. రాజదంపతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది. రాజ్యంలో పండుగ తెచ్చింది. సర్వాకర్షిణి 7 ఏళ్లకు వచ్చింది. పేరుకు తగినట్టే అందమైన రూపం, తీయని స్వరం, మృదుమధుర లావణ్యం ఆమె సొంతం. తల్లిదండ్రులంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. సర్వాక్షరిణి అంటే రాజ్య ప్రజలకు కూడా మహాప్రీతి. కాబోయే రాజకుమారిని చూసేందుకు ప్రతిరోజు కోట బయట ఎదురుచూసేవారు. రాజకుమారి స్వయంగా బయటకు వచ్చి వారందర్నీ కలిసి వారి బాగోగులు తెలుసుకునేది. కత్తిసాములో, గుర్రపు స్వారీలో, ఈతలో, గోడలు చెట్టు ఎక్కడంలో, కర్ర యుద్ధంలో ఇలా ఒక్కటేంటి అన్ని విద్యలలోనూ ఆరితేరింది రాకుమారి. ఆడపిల్ల అన్న భేదం లేకుండా మహారాజు ఆమెకు కోరిన విద్యనల్లా నేర్పించాడు. ఒక ఆడపిల్లలాగా కాకుండా ఆడపులిలా ఆమెను పెంచాడు. రాజకుమారి యుక్త వయసుకు వచ్చింది. ఓ రోజు తన మందిరంలో చెలికత్తెలు వింజామరాలు ఊపుతుంటే హంస తూలిక తల్పంపై హాయిగా నిద్రించసాగింది. ఇంతలో రాజభవనంలో ఏదో అలికిడి వినిపించింది. 2 ఏనుగులు ఘర్షణకు పాల్పడ్డాయి. ఎవ్వరి మాట వినడం లేదు. ఆపేందుకు వచ్చిన మావటీలను తొండంతో తొక్కి పారేశాయి. అడ్డుకుంటున్న భటులను గిరగిరా తిప్పి విసిరేశాయి. ఆ తరువాత కంచెలు తెంచుకుని ఇష్టానుసారంగా ప్రజల ఇళ్ల వైపుకు పరుగులు తీశాయి ఏనుగులు. మదమెక్కిన ఏనుగులు వస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ఏనుగులు ప్రజలపైనుంచి పరుగులు తీస్తుంటే అందరూ రక్తం కక్కుకుని చనిపోసాగారు. కాపాడండి, కాపాడండి అన్న ఆర్తనాదాలతో రాజ్యమంతా దద్దరిల్లిపోయింది. అంతే, టక్కున యువరాణి నిద్రలో నుంచి లెగిసింది. భయంతో ఒళ్లంతా చెమటలు పట్టగా చుట్టూ కలయ చూసింది. ఏమైంది మహారాణి? ఇంత చల్లని వాతావరణం ఉండగా మేము వింజామర విసురుతున్నా మీకు ఇంత స్వేదము వస్తోందేమిటి? అయినా అలా ఉలిక్కిపడి లేచారేంటి? ఏదన్నా కలవొచ్చిందా అంటూ పక్కనే ఉన్న చెలికత్తెలు అడిగారు. ఓ, అదంతా కల, నిజమే అనుకున్నానే సుమి అనుకుంటూ ఆశ్చర్యపోయింది సర్వాకర్షిణి. కలే యువరాణి, ఎందుకంటే మేము ఇక్కడే ఉన్నాంగా. ఏదో కలవరిస్తూ ఉలికిపడి లేచారు మీరు అన్నారు చెలికత్తెలు. అవునా, సరే అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది సర్వాకర్షిణి. మరుసటి రోజు ఉదయం తండ్రి వద్దకు వెళ్ళింది యువరాణి. తండ్రి మంత్రి జగదీశ్వరుడు, సైన్యాధీక్షుడు కపిలేశ్వరుడితో ఏదో మంతనాలు జరుపుతున్నారు. ఏమిటి తండ్రిగారు, దీర్ఘాలోచనలో ఉన్నారంతా? అంతా క్షేమమే కదా అనడిగింది సర్వాకర్షిణి తండ్రి వైపు చూస్తూ. లేదు తల్లి, నిన్న మన రాజ్యంలో ఒక ఘటన చోటు చేసుకుంది అంటూ సైన్యాధీక్షుడు వైపు చూశాడు మహారాజు. మదమెక్కిన 2 గజాలు రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించాయమ్మా. మన మావటి 2 భటులు, దాదాపు 12 మంది ప్రజలు ఏనుగుల దాడిలో హతమయ్యారు. ఇప్పుడా ఏనుగులు ఎటు వెళ్లాయో కూడా తెలియని పరిస్థితి. మళ్లీ వచ్చి దాడి చేస్తాయా అన్న అనుమానాలు లేకపోలేదు అంటూ ముందు రోజు రాజ్యంలో జరిగిన సంఘటనలు కపిలేశ్వరుడు వివరించారు. ఏంటి, నిన్న రాజ్యంలో ఏనుగుల దాడి జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది సర్వాకర్షిణి. అవునమ్మా, ప్రజలంతా భయంతో శోకంలో ఉన్నారు అన్నాడు మహామంత్రి. తండ్రిగారు, మీరు నమ్ముతారో లేదో గాని నిన్న నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో అచ్చు ఇలాగే 2 మదమెక్కిన ఏనుగులు ప్రజలపై దాడి చేసి ప్రాణహాని కలిగించాయి. అంటే నా కల నిజమే అన్నమాట అంది సాలోచనగా. యాదృచ్ఛికమేమో తల్లి అన్నాడు మంత్రి జగదీశ్వరుడు.
కిం కర్తవ్యం ఏమిటి మహామంత్రి అని అడిగాడు మహారాజు. మన సైనికులను పంపించాము మహారాజా. ఆ ఏనుగులు ఈ పాటికి పశ్చిమ దిశ గుండా అడవిలోకి వెళ్లి ఉండవచ్చు. వాటిని పట్టుకు తీసుకురమ్మని ఆదేశించాను. నేడో రేపో మన సైనికులు ఆ ఏనుగులను తీసుకువస్తూ ఉంటారు అన్నాడు మహామంత్రి. మరి ప్రజల సంగతేమిటి అని అడిగింది యువరాణి సర్వాకర్షిణి. బాధిత మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించాము దేవి అన్నాడు సైన్యాధీక్షుడు. అంతేనా? ఒకసారి వెళ్ళి ఓదార్పు ఇవ్వలేరా? ఆ ఏర్పాట్లు చెయ్యండి, నేను వెళ్ళి స్వయంగా వారిని పరామర్శిస్తాను అంది యువరాణి. నువ్వెందుకు తల్లి అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది మహారాణి. అమ్మా, ప్రజల శ్రేయస్సు మన శ్రేయస్సు. వారి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వారి కన్నిటిని తడువడం మన బాధ్యత. నన్ను ఆపకు అంటూ సైన్యాధీక్షుడు వైపు తిరిగి ఏర్పాట్లు చూడండి అని ఆజ్ఞాపించింది. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను దేవి అన్నాడు సైన్యాధీక్షుడు. ఏవండి, రాజకుమారికి మీరేమైనా చెప్పకూడదా అంది సర్వ విద్రీవినీదేవి. కాబోయే మహారాణి తన నిర్ణయాలు తానే తీసుకుంటుంది, మంచిదేగా అన్నాడు మహారాజు. నా మాట వినరుగా మీరు అంది మహారాణి. ఆ, నేటి రాజకార్యముల సంగతేమిటి అని మహారాజు జగదీశ్వరుడు కపిలేశ్వరుడితో మాట్లాడుతూ ముగ్గురు అక్కడ్నుంచి కదిలారు. వారు అలా వెళ్ళిపోగానే సర్వాకర్షిణి మహారాణి చెవిలో, అమ్మా అమ్మా, నీకో విషయం తెలుసా? మన రాజ్యంలో నిన్న ఏనుగుల దాడి జరిగింది కదా, సరిగ్గా నాకు అదే కలలో వచ్చిందమ్మా అంటూ తల్లికి చెప్పింది యువరాణి. అవునా తల్లి? సరేగాని వేళ అవుతోంది, ఏమన్నా తింటావా అంటూ కూతుర్ని అడిగింది మహారాణి సర్వవిద్రావినీదేవి. నేను చెప్పిన మాటలు ఎవ్వరు సరిగ్గా పట్టించుకోవడమే లేదు పో కోపగించుకుంది యువరాణి. అయ్యో తల్లి, నీ మాటలు నేనెందుకు వినలేదు చెప్పు. నీకు కల వచ్చింది, రాజ్యంలో నిజంగా జరిగింది, అవునా అంటూ కూతుర్ని బుజ్జగించింది మహారాణి. ఆ తరువాత యువరాణి కోపంతో చిటపటలాడుతూనే తన చెలికత్తెలతో కలిసి పూదోటలో విహారించేందుకు వెళ్ళిపోయింది. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఓ రోజు యువరాణి నిద్రించింది. కాసేపటికే మహామంత్రికి గుండెల్లో నొప్పి వచ్చింది. హుటాహుటిన రాజవైద్యుణ్ణి పిలిపించి పరీక్షించారు. రాజవైద్యుడు ఇచ్చిన లేపనం వల్ల మహామంత్రికి ప్రాణహాని తప్పింది. కాని కొన్ని రోజులు విశ్రమించమని సూచించారు. యువరాణి టక్కున నిద్రలేచింది. కళ్ళు తెరిచి చూడగా పక్కన చెలికత్తెలు వింజామరాలు విసురుతూ ఆమెనే చూస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఏమ్మా, ఈవేళ కూడా ఏదన్నా కల వచ్చిందా ఏమిటి? ఉలిక్కిపడి లేచారు అని అడిగింది ముసిముసిగా నవ్వుతూ. మీకు వేళాకోళంగా ఉందా? నాకు నిజంగానే కల వచ్చింది. నేను వెంటనే తండ్రి గారిని చూడాలి అంది యువరాణి. కాని యువరాణి, ఇది అర్ధరాత్రి అంది ప్రధాన చెలికత్తె. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. కబురు పెట్టండి అని ఆజ్ఞాపించింది సర్వాకర్షిణి. వెంటనే చెలికత్తెలు ఒక గంట మోగించగానే ఒక భటుడు చిత్తం అంటూ తలదించుకుని లోనికి వచ్చాడు. యువరాణి వారు వెంటనే మహారాజును చూడాలట అంది చెలికత్తె. క్షమించండి యువరాణి, ప్రస్తుతం మహారాజు మహారాణి ఎవరూ రాజమందిరంలో లేరు అన్నాడు భటుడు వినమ్రంగా. లేరా? లేరా అంటే ఎక్కడికెళ్లారు? ఆశ్చర్యంగా అడిగింది యువరాణి. అసలీ సమయంలో ఎక్కడికి వెళ్ళుండొచ్చు అని ఆలోచిస్తూ. మహామంత్రి గారికి అనూహ్య రీతిలో గుండె నొప్పి వస్తే అందరూ అక్కడికి వెళ్లారు యువరాణి వారు అన్నాడు భటుడు దించిన తలను ఎత్తకుండా. ఏమిటి?
నిజంగానే మహామంత్రికి గుండె నొప్పి వచ్చిందా? వెంటనే నేనక్కడికి వెళ్ళవలే అంది యువరాణి మంచంపై నుంచి కిందకి దిగుతూ. అమ్మా, ఈ వేళలోన మహారాణి గారికి తెలిస్తే మమ్మల్ని తిడతారు. రేపు ఉదయమే వెళ్ళండి అన్నారు చెలికత్తెలు భయం భయంగా. కాని యువరాణి ఎవరి మాటైనా వింటేగా హడావిడిగా అడుగులేస్తూ మహామంత్రి మందిరానికి దారితీసింది. అక్కడే మహారాజు, మహారాణి, మంత్రి కుటుంబీకులు, సైన్యాధీక్షుడు, రాజవైద్యుడు అందరూ ఉన్నారు. మహామంత్రి నీరసంగా కనిపించారు పాపం. ఎలా ఉంది మీకిప్పుడు అని అడిగింది యువరాణి మహామంత్రిని. అయ్యో తల్లి, ఈ వేళలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఓపిక కూడదీసుకుని అన్నాడు మహామంత్రి. అయినా నీకీ విషయం ఎలా తెలిసింది? ఆశ్చర్యపోయింది మహారాణి కూతుర్ని చూస్తూ. మీరెవ్వరూ నేను చెబితే నమ్మరుగాని నాకు కల వచ్చింది. మహామంత్రికి అనారోగ్యంగా ఉందని. మీరంతా ఇక్కడే ఉన్నారని భ్రమ కలిగింది. లేచి చూసేసరికి సరిగ్గా అదే జరిగింది అందే సర్వాకర్షిణి. అక్కడ ఉన్నవారంతా మౌనంగా అలా చూస్తూ ఉండిపోయారు. ఆ, నాకు తెలుసు మీరు నమ్మరని అంది యువరాణి బుంగమూతి పెట్టుకుని మహారాజు భుజాలపై తలను వాలిస్తూ. నమ్ముతున్నాము తల్లి. సరే పదండి, మహామంత్రి విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు మహారాజు మాట మారుస్తూ. మహామంత్రివర్యా, మీరు కొన్ని దినములు విశ్రాంతి తీసుకోండి. రాజకార్యములు ఎప్పుడూ ఉండేవేగా, ముందు ఆరోగ్యం ముఖ్యం అన్నాడు మహారాజు కుష్మాండ నాయకుడు. చిత్తం మహారాజా, తమరి ఆజ్ఞ. ఈ వేళలో కబురు తెలియగానే వచ్చినందుకు ధన్యుణ్ణి ప్రభు అంటూ మహామంత్రి చేతులెత్తి మహారాజు దంపతులకు నమస్కరించాడు. అది మా బాధ్యత అంటూ ప్రతి నమస్కారం చేసింది మహారాణి, యువరాణి. అందరూ అక్కడ్నుంచి ఎవరు మందిరాలకు వారు వెళ్ళిపోయారు. నిద్రకు ఉపక్రమించారు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకరోజు యువరానికి విపరీతమైన నిద్ర వచ్చింది. హాయిగా మంచం పక్కనే ఉన్న ఫలాలను ఆరగించి నిద్రపోయింది. నిద్రించిన కాసేపటికే ఏదో అలికిడి. రాజమందిరం కిటికీ గుండా ఎవరో అగంతకుడు ప్రవేశించాడు. మెల్లగా అక్కడున్న బంగారం, వెండి, అలంకార వస్తువులను తన సంచిలో వేసుకుంటున్నాడు. అక్కడే ఉన్న యువరాణి రవ్వల హారాన్ని తీసుకుని మురిపెంగా చూస్తున్నాడు. ఆ తరువాత ఆ హారాన్ని కూడా తన సంచిలో వేసుకున్నాడు. కొన్ని ఫలాలను చేతిలోకి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. మరికొన్నింటిని సంచిలో వేశాడు. ఆ తర్వాత వచ్చిన మార్గాన్ని వెనక్కి వెళ్ళిపోబోతున్నాడు. యువరానికి టక్కున మెలకు వచ్చింది. ఆమె చూడగానే పరిచారికల ఫక్కున నవ్వారు. మళ్ళీ ఏదైనా పీడకల వచ్చిందా అమ్మా అంటూ ఎగతాళి చేశారు. యువరాణి వారితో ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్లి తన రవ్వల హారం కోసం వెతికి చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఫలాలు, తాంబాలాన్ని పరిశీలించింది. కొన్ని ఫలాలను ఎవరో బలవంతంగా లాగి తీసుకున్నట్లు గుర్తించింది. అంతే, ఆమెకు తన కల నిజమని అర్థమైంది. వెంటనే తన మందిరంలోని గంటను మోగించింది. భటుడిని పిలిపించింది. చిత్తం యువరాణి అంటూ తలదించుకుని అన్నాడు భటుడు. సైన్యాధీక్షుడికి కబురు చేయండి, నా మందిరంలో చోరీ జరిగింది. ఎవరో నా రవ్వల హారాన్ని, ఇతర బంగార వెండి సామాగ్రిని దొంగలించారు. అతడు ఇప్పుడే మన ప్రహారీ గోడను దాటబోతున్నాడు. వెంటనే వెళ్లి పట్టుకోండి అని ఆజ్ఞాపించింది. భటుడు అటులనే యువరాణి అంటూ అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. చెలికత్తలంతా ఆసక్తిగా అక్కడ జరుగుతున్నది గమనిస్తూ ఉన్నారు. ఇంతలో ఏం జరిగింది తల్లి అంటూ మహారాణి, మహారాజు దంపతులు మహామంత్రితో పాటు యువరాణి మందిరానికి చేరుకున్నారు. ఏం జరిగిందో మరికేసేపట్లో మీకే తెలుస్తుంది అంది యువరాణి, ఎలాగూ తాను చెబితే ఎవరు నమ్మరు అని తెలుసుకొని. కాసేపయ్యాక ఒక దొంగని పట్టుకుని భటులు అక్కడికి చేరుకున్నారు. యువరాణి, చోరుడు దొరికాడు. కాని మీకెలా తెలుసు మీ హారం, ఇతర సామాగ్రి దొంగతనానికి గురయ్యాయని అని ఆశ్చర్యపోతూ అడిగాడు సైన్యాధీక్షుడు. అదంతా తర్వాత చెప్తానుగాని ముందు అతడి సంచిలో నా రవ్వల హారం, ఇతర వెండి, స్వర్ణ అలంకార వస్తువులు ఉన్నాయో లేవో చూడండి అంది యువరాణి. వెంటనే భటులు చోరుడు సంచిని వెతికారు. అందులో యువరాణి రవ్వల హారం, బంగారు, వెండి వస్తువులు దొరికాయి. ఉన్నా యువరాణి అంటూ వారు తీసుకొచ్చారు. కొన్ని తీయటి ఫలాలు కూడా చోరీ చేశాడా అంటూ అనుమానంగా చూసింది యువరాణి దొంగను. ఈ మాట వినగానే దొంగ కూడా విస్తుపోయాడు.
ఈ విషయం యువరానికి ఎలా తెలిసిందబ్బా అనుకున్నాడు. చెలికత్తెలు అవాక్కయ్యారు. మహారాజు దంపతులు మంత్రి ముక్కున వేలేసుకున్నారు. ఇంత పకడ్బందీ పహారా ఉండగా నువ్వెలా దొంగతనానికి వచ్చావురా అని సైన్యాధీక్షుడు దొంగను 4 వాయించాడు. ఇదే మొదటిసారయ్యా, ఏదో కక్కుర్తిపడి రాజమందిరంలో చోరీకి వచ్చాను, నన్ను క్షమించండయ్యా అని ప్రాధేయపడ్డాడు దొంగ. దొంగ చోరీకి వచ్చిన మార్గాన్ని కనుగొని అక్కడ పహారాను మరింత పెంచాడు సైన్యాధీక్షుడు. దొంగను చెరసాలలో పడేశాడు. జనక, జనని, ఇప్పటికైనా నమ్ముతారా నాకు కలలు వస్తున్నాయని, అవి నిజమవుతున్నాయని అంది యువరాణి తల్లిదండ్రులకు చూస్తూ. అవునమ్మా, ముమ్మాటికి నమ్ముతున్నాము. కాని ఇదంతా ఎలా సాధ్యమవుతోంది నీకు? నమ్మశక్యంగా అనిపించట్లేదే అన్నాడు మహారాజు కుష్పాండనాయకుడు. నాకు కూడా అదే గోచరించడం లేదు తండ్రివర్యా అంది ఏదో ఆలోచిస్తూ యువరాణి. సరే, ఇప్పటికే ఆలస్యమైనది, ఇక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి అంది మహారాణి. అందరూ సరేనంటూ ఎవరి మందిరాలకు వారు వెళ్ళిపోయారు. అలా రోజులు హాయిగా దొల్లసాగాయి. ప్రజలు కూడా ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఓ రోజు యువరాణి చెలికత్తెలతో జలకాలాడేందుకు సరస్సుకు వెళ్ళింది. యువరాణి, మీకు రోజు కలలు రావట్లేదా? కేవలం అప్పుడప్పుడు కలలు వస్తాయా అని అడిగింది ఓ చెలికత్తె అనుమానంగా. ఏమో, రోజు కలలు వస్తున్నాయో లేదో నాకే గుర్తుండడం లేదు. కానీ గుర్తున్న కలలు మాత్రం ఇదిగో ఇలా ఉంటున్నాయి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మీరంతా చూస్తున్నారుగా అంది నవ్వుతూ యువరాణి. అంటే భవిష్యత్తు మీకు ముందే తెలిసిపోతుందన్నమాట ఆట పట్టించింది ఓ చెలికత్తె. అవునవును, అదొక్కటే తక్కువ అంటూ చెలికత్తెలపై నీళ్లు చిలకరించింది యువరాణి. అలా చాలాసేపు వారు నీటిలో ఆడుకున్నారు. అబ్బా, అలసిపోయాను, కాసేపు విశ్రమించాలి అంది యువరాణి. అమ్మో, విశ్రమిస్తారా అంటే మరో కల వస్తుంది, మన రాజ్యంలో అల్లోకల్లోలం మొదలవుతుంది అంటూ ఏడిపించింది ముఖ్యసఖి. అంటే నాకు వచ్చే కలలు అన్నీ అపశకునాలా? అనర్థాలే అంటావు, అంతే కదా అని ఆలోచిస్తూ అడిగింది చెలికత్తెలను యువరాణి. అవునమ్మా, ఇప్పటి వరకు మీకు వచ్చిన కలల్లో ఏదైనా మంచి ఉందా చెప్పండి. మంత్రిగారికి గుండెల్లో నొప్పి, మీ మందిరంలో చోరుడు ఆగమనం, ఇలా అన్నీ చెడు విషయాలే కదా అని విడిమరిచి చెప్పింది చెలికత్తె. అది మంచిదే కదా, మన రాజ్యంలో చెడు జరగబోయే ముందు మన యువరానికి తెలిసిపోతుంది. దీనివల్ల ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ముందే పసిగట్టొచ్చు, అప్రమత్తం అవ్వచ్చు అంది యువరాణి ప్రియసఖి. అవును, నువ్వన్నది నిజమే. నాకు వచ్చే కలలన్నీ ఏదో సంకేతాన్ని ఇచ్చేవే. ఇకపై కలలపై మరింత దృష్టి పెట్టాలి అనుకుంది మనసులో యువరాణి. ఇలా జలక్రీడలు పూర్తయ్యాక అందరూ యువరాణి మందిరంలోకి వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిదని యువరాణి సైన్యాధీక్షుణ్ణి పిలిపించింది. చిత్తం యువరాణి అంటూ వచ్చాడు సైన్యాధీక్షుడు. సైన్యాధీక్ష, మీకు నా కలలపై విశ్వాసం ఉన్నదా అని అడిగింది యువరాణి సూటిగా. ఉంది దేవి, అందుకేగా మీ కలలపై మరింత శ్రద్ధ పెడుతున్నాను అన్నాడు సైన్యాధీక్షుడు. అయితే తండ్రిగారికి తల్లిగారికి చెప్పకుండా నా కోసం ఒక పని చేయగలరా అని అడిగింది యువరాణి సందేహంగా సైన్యాధీక్షుడు వైపు చూస్తూ. మీరు ఈ రాజ్యానికి కాబోయే మహారాణి. మీరు ఏం చేసినా ప్రజల శ్రేయస్సు కోసమేనని బలంగా నమ్ముతున్నాను తల్లి. అందుకే మీరు ఏం చెప్పినా తప్పకుండా చేస్తాను యువరాణి అన్నాడు సైన్యాధీక్షుడు. అయితే వెంటనే ఈ పని చెయ్యండి అంటూ సైన్యాధీక్షుడు చెవులో ఏదో రహస్యం చెప్పింది యువరాణి. మంచి ఆలోచన తల్లి, తప్పకుండా అమలు చేస్తాను
అంటూ ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు సైన్యాధీక్షుడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు యువరాణి నిద్రకు ఉపక్రమించింది. చుట్టుపక్కల ఉన్న చెలికత్తెలు కలవరపడ్డారు. అమ్మో, యువరాణి నిద్రపోతుందంటేనే భయంగా ఉంది అని గుసగుసగా అనుకున్నారు. అవును, ఆమెకు కల వచ్చిందంటేనే ఏదో జరగబోతున్నట్టు అని చెవులు కొరుక్కున్నారు. అప్పుడే ఏదో కలవరపాటు. నిద్రలో అటూ ఇటూ తిరుగుతోంది యువరాణి. చెలికత్తెలు ఆమెనే గమనించసాగారు. ఆమె నిద్ర లేవగానే ఎలాంటి వార్త చెబుతుందోనని గాబరా పడ్డారు. కళ్ళు తెరిచిన యువరాణి వెంటనే మా తండ్రిగారిని, మహామంత్రిని, సైన్యాధీక్షుడిని ఇక్కడికి రప్పించండి. శీఘ్రమే అంటూ గంట మోగించింది. చిత్తం అంటూ లోనికి వచ్చిన భటుడితో చెలికత్తెలు ఆ విషయం చెప్పారు. భటుడు పరుగులు తీస్తూ వెళ్లి అందరికీ కబురు చేశాడు. క్షణాల్లో అందరూ యువరాణి మందిరంలోకి ప్రత్యక్షమయ్యారు. ఏమైంది తల్లి, మళ్ళీ ఏదైనా కల వచ్చిందా అన్నాడు మహారాజు కూతురు వైపు చూస్తూ. అవును తండ్రిగారు, మన పొరుగు రాజ్యమైన సారంగేశ్వర నగరి సామంతరాజు ఇతర రాజులతో కలిసి మన రాజ్యంపై ఈ అర్ధరాత్రి దాడి చేయబోతున్నాడు. వెంటనే మన సేనలను అప్రమత్తం చేయండి అంది. ఏంటమ్మా, సారంగేశ్వర నగరి సామంతరాజుతో మనకెంతో స్నేహబంధాలు ఉన్నాయి కదా, అటువంటి రాజు మనతో యుద్ధానికి వస్తాడా, అది కూడా ఇతర రాజ్య సేనలను తీసుకుని? చూడమ్మా, నీకు కలలు వస్తున్నాయి, అవి నిజమవుతున్నాయి నమ్ముతాను, కాని ఈ విషయం మాత్రం నమ్మను అన్నాడు మహారాజు కుష్పాండ నాయకుడు. మహారాజా, ఇప్పటి వరకు యువరానికి వచ్చిన అన్ని కలలు నిజమయ్యాయి. ఇదెందుకు మనం కొట్టిపారేయాలి? ఒకవేళ నిజంగానే సారంగేశ్వర నగరి సామంతరాజు మనతో కపట నేస్తం చేస్తున్నాడేమో, ఎవరికి ఎరుక? మనం అప్రమత్తంగా ఉంటే పోయేదేముంది అన్నాడు సైన్యాధీక్షుడు యువరాణి కలకు విలువిస్తూ. సత్యం పలికారు అంది యువరాణి అతడి వైపు అభిమానంగా చూస్తూ. కాని ఇప్పటికిప్పుడు సేనలు సిద్ధం చేయడమంటే మాటలా? పైగా అర్ధరాత్రి అందరూ నిద్రిస్తూ ఉంటారు అన్నాడు మహామంత్రి. తండ్రిగారు, ఇటువంటి ఓ సమయం వస్తుందని నేను సైన్యాధీక్షుడు కలిసి ఓ ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రతి ఇంటి భూగర్భంలో ఒక గంటను ఏర్పాటు చేశాము. ఏదన్నా ప్రమాద స్థితి వస్తే మన రాజమందిరం భూగర్భంలో ఉన్న గంటను మోగిస్తే చాలు, రాజ్యమంతా గంటలు మోగుతాయి. అప్పుడు ఏదో విషమ పరిస్థితి వచ్చిందని ప్రజలంతా అప్రమత్తమవుతారు. ఎలాగూ మనం ప్రతి ఇంట్లో అందరికీ యుద్ధంలో శిక్షణ ఇచ్చి ఉన్నాం కదా, ఇక దిగులు ఉండదు అంది యువరాణి. అవునా, ఇదంతా ఎప్పుడు చేశావు తల్లి? నీ ఆలోచన తీరు అద్భుతం. సైన్యాధీక్ష, మీ అమలు తీరు మెచ్చుకోదగినదే అన్నాడు మహారాజు పొంగిపోతూ. ఈ మాటలు తరువాత అంది యువరాణి కింకర్తెం గురించి ఆలోచిస్తూ. సరే, నీ మాటను ఎందుకు కాదనాలి? కాని తల్లి, ఒకవేళ నీ కల నిజం కాకపోతే ఇంతమందికి నువ్వే సమాధానం ఇచ్చుకోవాలి అన్నాడు మహారాజు మహామంత్రి వైపు తిరిగి ఏమంటారు అన్నట్టుగా. అవును యువరాణి, నీ కలను నమ్మి ఇంతమందికి నిద్రాభంగం కలిగించడమే కాదు, ఏకంగా యుద్ధానికి సన్నాహం చేయిస్తున్నాము. ఇక నీదే బాధ్యత అన్నాడు మహామంత్రి కూడా. అంతా నేను చూసుకుంటాను అంటూ యువరాణి ఏం చెయ్యాలో సైన్యాధీక్షుడికి సూచించింది. వెంటనే రాజమందిర భూగర్భంలో ఉన్న గంటను మోగించారు. ఆ గంట ప్రతి ఇంటికి అనుసంధానమై ఉండడంతో ప్రతి ఇంట్లో గంట మోగింది. గంట శబ్దం వినగానే ఇంట్లోని వారంతా నిద్రలేచారు. రాజ్యానికి ఏదో ఆపద ఉందని పసిగట్టారు. వెంటనే తమ తమ ఆయుధాలను తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈలోగా సైన్యాధీక్షుడు రాజ్యంలోని సైనికులంతా అనివార్య యుద్ధాన్ని సన్నిద్ధం చేశారు. శత్రువు ఏ క్షణమైనా దాడి చెయ్యొచ్చని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ పొంచి ఉన్న ముప్పు కోసం ఎదురుచూడసాగారు. యువరాణి కూడా తన కత్తిని, విల్లును చేతబూని శత్రువు నాశనం కోసం కాపు కాయసాగింది. ఇంతలో రాజ్య పొలిమేరల్లో ఏదో అలికిడి మొదలయ్యింది. వందలాది మంది శత్రు సైనికులు సమాచారం లేకుండా రాజ్యంలోకి చొరబడేందుకు రాసాగారు. యువరాణి కల నిజమయ్యింది. సారంగేశ్వర నగరి సామంతరాజు కొందరు శత్రువుల్ని తీసుకుని యుద్ధానికి సయ్యన్నాడు. అలా సారంగేశ్వర నగరి సామంతరాజు రాజ్యంలో అడుగు పెట్టగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రజలు వారిపై విరుచుకుపడ్డారు. ఒక్కో పౌరుడు ఒక్కో సైనికుడిపై శత్రు సేనలను మట్టి కరిపించారు.
ఈలోగా కొందరు శత్రువులు రాజసౌధంలోకి రాబోయారు. వారిని కత్తులతో విల్లులతో సిద్ధంగా ఉన్న సైనికులు ఏరి పారేయసాగారు. ఒక్కొక్కరిని కత్తికి బలి ఇస్తూ తమ రాజ్య ధర్మం నిర్వహించసాగారు. అలా కాసేపటికి అక్కడే రక్తం ఏరులై పారింది. సారంగేశ్వర నగరి సామంతరాజు యువరాణి కత్తికి తలొగ్గి శరణుజొచ్చాడు. అతడితో వచ్చిన సైన్యమంతా చిత్తుగా ఓడిపోయింది. సారంగేశ్వర నగరి సామంతరాజును బందీగా చేసి భటులు రాజకోటకు తీసుకువచ్చారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఓరి దుష్టుడా, మిత్రుడని నమ్మితే ఇంతకీ మోసానికి దిగజారుతావా అంటూ మహారాజు కూష్మాండ నాయకుడు కోపంతో ఊగిపోయాడు. క్షమించండి మహారాజా, మీరు మిమ్మల్ని సామంతులుగా చేసుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ మీ బలానికి తలొగ్గి అందుకు సమ్మతించాను. కానీ లోలోన కోపం అలాగే ఉంది. పైకి మిత్రస్నేహం ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు ఎప్పుడెప్పుడు మీతో యుద్ధానికి కాలు దువ్వాలా అని ఎదురు చూసేవాడిని. ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది, కానీ ఇలా జరిగింది అంటూ తలదించుకున్నాడు రాజు. సైన్యాధీక్ష, ఇతడికి వెంటనే శిరచ్ఛేద శిక్షను అమలుపరచండి. ఈ మరణం మాపై కత్తి దువ్వాలనుకున్న ఇతర రాజులకు ఒక గుణపాఠం కావాలి అన్నాడు మహారాజు ఆగ్రహంగా. వెంటనే సారంగేశ్వర నగరి సామంతరాజును అక్కడ్నుంచి తీసుకువెళ్లాడు సైన్యాధీక్షుడు. అమ్మా, నీ కలలు నిజమవుతాయని, అవి మన రాజ్యాన్ని ఇలా కాపాడుతాయని ఎన్నడూ ఊహించలేదు తల్లి. భలా తల్లి భలా అని కూతుర్ని ఆలింగనం చేసుకున్నాడు మహారాజు. తండ్రిగారు, ఇలా నా కలలు నిజమవ్వడం వెనక ఆశ్చర్యం ఏమిటో నాకు కూడా గోచరించడం లేదు. కాని ఇదంతా మన మంచికే అని మాత్రం అర్థమవుతోంది అంది చిరునవ్వులు చిందిస్తూ యువరాణి. అలా ఆ రాజ్యం యువరాణి కల కారణంగా బ్రతికి బయటపడగలిగింది. అలా యువరాణికి కలలు వస్తూనే ఉన్నాయి. ఆమెకు కలలో వచ్చింది నిజంగా జరుగుతూనే ఉంది. కొన్నాళ్ల తరువాత యువరాణికి సామంతల దేశ యువరాజుతో వివాహం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేవారు. ఇక శుభం. మిత్రులారా, విన్నారుగా ఈ కథను. యువరాణి కలల వల్ల ఎన్ని దారుణాలను ఆపగలిగిందో. మనకు అలాంటి అద్భుత శక్తి ఉంటే బాగుండనిపిస్తోంది కదా. ఇది కేవలం మిమ్మల్ని నిద్రపుచ్చేందుకు వినిపిస్తున్న ఊహాజనిత కథ మాత్రమే. ఇక కలల లోకంలో మీరు కూడా హాయిగా విహరించండి. అలా చెయ్యాలంటే ముందు మీరు నిద్రపోవాలి. ఇక సెలవు మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.